భవిష్యత్తులోనూ ప్రజల ఆస్తులను ఆక్రమించకుండా ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వ హక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఇక నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీ భూమి మీ హక్కు గ్రామ సభలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గడిచిన 2 ఏళ్లుగా ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతోంది అని సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో తమ మాట వినని రైతుల భూములను 22A పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ దుర్మార్గ చట్టాన్ని రద్దు చేసి భూ వివాదాలకు చెక్ పెట్టామని అన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు. మరోవైపు ఏపీ మంత్రిమండలి సమావేశం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 జరగనుంది. ఇటీవల జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సిఆర్టీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీలో నవంబర్ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నాయకులు సిద్ధంగా ఉండండి, క్యాడర్ను సిద్ధం చేయండి అని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలోని ప్రముఖ హోటల్లో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన లోతైన అంశాలు చర్చకు వచ్చాయి. సమాచార సేకరణ కమిటీలు, లీగల్ విభాగం వైఫల్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలను పవన్ చర్చించారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. జనసేన లీగల్ విభాగంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు సక్రమంగా లేదని, దానిని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయాలని, న్యాయ పరిధిలోకి లోబడి కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. ఇక సుగాలి ప్రీతి, ప్రశ్న రావణ్ అంశాలను పవన్ ప్రస్తావించారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం తరపున తాను ఎంతో చేశానని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు చెప్పడంలో విఫలమయ్యారు అని అన్నారు. జనసేన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. జనసేన ప్రజా ప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నారు. జనసేన కోసం క్షేత్రస్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి మహిళకు, జనసైనికుడికి అండగా నిలవాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారు. అక్కడి మంత్రులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీ, కొరియా మధ్య వ్యాపార సంబంధాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్, కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టెహాన్ లీ ఇతర ఉన్నత స్థాయి బృందంతో సమావేశమయ్యారు. కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ బియాండ్ వెహికల్ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలి అని లోకేష్ కోరారు. దీనిపై టెహాన్లీ సానుకూలంగా స్పందించారు. లోకేష్ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉప మంత్రి లోకేష్ కోరారు. ఇక ఏపీ యువతను డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారు చేయడానికి కొరియా వర్సిటీలు సహకారం అందించాలని కోరారు. 2029 నాటికి ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే తమ లక్ష్యానికి సహకరించేలా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణం వంటి రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విన్నవించారు. దక్షిణ కొరియా పొలిటికల్ అఫైర్స్ విదేశాంగ మంత్రి యూహే సిసిలియా చుంగ్తో లోకేష్ భేటీ అయ్యారు. వీరి సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను లోకేష్ వివరించారు. ఇక ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పన్ను తదితర రాయితీలు తక్కువ ధరకే భూములు పరిశ్రమలకు దన్నుగా నిలుస్తాయని లోకేష్ వెల్లడించారు. లోకేష్ ప్రతిపాదనలపై హే చుంగ్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు. పురాణాలు, సీతమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ను వైసీపీ అండదండలు అందిస్తోంది అని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను రావణ్ సమర్థించాడు.
అలాంటి వాడికి వైసీపీ అండగా ఉండి ఆర్థిక సాయం చేసే పరిస్థితి వచ్చింది అని సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా అక్కడి మతాచారాలను గౌరవిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హేరాం అంటూ రావణులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను ఏమనాలో కూడా తెలియడం లేదని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కేసులో ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ కు చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు బ్యాంకు అధికారులకు లేఖలు జారీ చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని జోసెఫ్ రావణ్ పై ఉపా కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రావణ్ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సర్పవరం పోలీసులు సేకరించారు. జోసెఫ్ రావణ్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో 2 ఖాతాలు, ఎస్ బ్యాంకులో 1 అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ 3 బ్యాంకు ఖాతాల లావాదేవీలను స్తంభింపచేయాలని కోరుతూ బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సిహెచ్ ప్రకాష్ తెలియజేశారు. అనంతపురంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హైటెన్షన్ నెలకొంది. మంత్రి లోకేష్ సహకారంతో ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, పరిటాల సునీత తన హత్యకు కుట్ర పన్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఆరోపించడంతో మొదలైన మాటల యుద్ధం పరస్పరం దూషణల వరకు వెళ్లింది. ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలను నిరూపించాలని, లేదంటే అతని ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. ఆ డెడ్లైన్ నిన్నటితో ముగుస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం ఆదర్శ్ నగర్ లో ఉన్న ఎంఎస్ రాజు, శ్రీనగర్ కాలనీలో ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇళ్లకు వెళ్లే రహదారులను దిగ్బంధించి బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న 2 నేతల ఇళ్లకు నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తోపుదుర్తి ఇంట్లో భారీగా రాళ్లు, ఖాళీ బీరు బాటిళ్లను పోగేసుకోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అడ్డుకున్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించడంతో అరెస్ట్ చేసి పూచికత్తుపై వదిలిపెట్టారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇక ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి ఆయన స్వగ్రామానికి తరలించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విరుచుకుపడ్డారు. ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని 2019లో చెప్పిన తోపుదుర్తికి అనంతపురం, విజయవాడ, బాగేపల్లిలో ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు కూడగట్టారని చేసిన ఆరోపణలకు ప్రకాష్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారని, ఇక సమాధానం చెప్పలేక రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదు అన్నారు. ప్రతి విషయంలో రాద్ధాంతం వద్దు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం, మమ్మల్ని కొంతకాలం పనిచేయనివ్వండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది అని సీఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ పారిశ్రామిక వాడలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నిర్మించిన నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన సీఎం అల్యూమినియం ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ప్రతిపక్షాల తీరుపై విమర్శలు చేశారు. ప్రతిరోజు మీలో బాధ, దుఃఖంతో పాటు అధికారం కోల్పోయిన అసహనం కనిపిస్తోంది. మీ కడుపులో ఉన్న విషయాన్నంతా ప్రభుత్వం ప్రజల మీద కక్కకండి అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు తమకు 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేసిన సీఎం చివరి 6 నెలలు ఏ రాజకీయాలకైనా తాము సిద్ధమేనని అన్నారు. ఇక ఈ రోజు మేం చేసిందేంటి, ఆ రోజు మీరు చేసిందేంటి అనే దానిపై చర్చిద్దాం. కాదు కూడదు అంటే గడిచిన 30 నెలల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలకు సంబంధించి తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికల మీద చర్చిద్దాం రండి అని విపక్షాలకు సవాల్ విసిరారు. 2024లో విద్యారంగంలో దేశంలో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 18వ ర్యాంకులోకి వచ్చింది అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని విద్యతో పాటు ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు. గతంలో 10 ఏళ్లు పాలించిన వారివన్నీ మాటలే, కానీ ప్రజాప్రభుత్వానివన్నీ చేతలే. అందుకే 9 రోజుల్లో 9,000 కోట్ల ఖాతాలు రైతుల ఖాతాలో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తెలియజేశారు. రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో ఇవాళ రైతు ఆశీర్వాద సభ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు మేళా సభలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమం విషయంలో
ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుంది అని, విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తోంది అన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం లాంటి ప్రాజెక్టులు నేటికి రైతులకు సాగునీటిని అందిస్తున్నాయని, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోవడం ఆ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇవాళ రైతు ఆశీర్వాద సభ వేదిక నుంచి రైతు భరోసాలో భాగంగా మిగిలిన 1,009 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ పూర్తవుతుంది అని వెల్లడించారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 8,759 కోట్లు విడుదల చేశామని, రైతు ఆశీర్వాద సభలో మిగిలిన సొమ్మును విడుదల చేస్తామని అన్నారు. తద్వారా 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు అవుతుంది అని వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు పడుతూ ఉండడంతో వరదలు వచ్చే అవకాశం ఉందని, శ్రీపాద ఎల్లంపల్లికి ప్రవాహాలు ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకాల పంపింగ్ను ప్రారంభించాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. భారత వాతావరణ కేంద్రం సూచనలన్నీ పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలి అన్నారు. ఈ విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అని గుర్తు చేశారు. వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే మార్గదర్శకాల్ని పాటించాలని కోరారు. తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వర్చువల్ గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వ్ నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటికి అనుగుణంగా పంటల ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే సాంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో ఉండే ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతాంగాన్ని ప్రోత్సహించాలి అన్నారు. దీనికోసం గ్రామ సభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులకు విస్తృతంగా వివరించాలి అని సూచించారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1,400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవి కావా అని, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా అని తెలంగాణ రక్షణ సేవ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిలదీశారు. పార్టీ ఖాతాలో ఉన్న ఆ అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ఉద్యమకారులకు బీఆర్ఎస్ వాళ్లు అన్యాయం చేస్తే తాము వారి కోసం పోరాడుతున్నామని, అదే ఆ పార్టీకి సమస్యగా మారిందని కవిత వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీష్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది అని, ఇక ఆ పార్టీ బాగుపడదని, జన్మలో అధికారంలోకి రాదని దుయ్యబట్టారు. తాను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తాను అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేది లేదు అని కవిత తేల్చి చెప్పారు. బాయ్ బాటా కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం PVK 5 ఇంక్లైన్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించిన సమావేశంలో కవిత పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని జోడెడ్లలాగా నడపాల్సినోళ్లు ఇద్దరు కూడా ప్రజల సమస్యలను మర్చిపోయి అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడుతున్నారని నిప్పులు చెరిగారు. చేసిన అవినీతి, పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా 3 నెలలు మంత్రి పదవి కావాలని ఇప్పుడు హరీష్ రావు అంటున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వెల్లుబుచ్చిన కవిత, సభ్యత మరిచి తిడితే కాళ్లు వెరగొట్టి చేతులు పెడతామని బిడ్డ అని హెచ్చరించారు. కడియం శ్రీహరి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి, లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. విలువలు ఉన్న వ్యక్తి అయితే కడియం శ్రీహరి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలవాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పుకుంటున్నారని, బిడ్డని మాత్రం కాంగ్రెస్ కండువా కప్పి గెలిపించుకున్నారని అన్నారు. తన భర్త పదవి ఉండగానే వైసీపీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని సురేఖ గుర్తు చేశారు. కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి 4 ఏళ్లుగా ఉండగానే రాజీనామా చేశామని అన్నారు. దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్ష చేశారన్న వివాదంపై ఇప్పటికే అధిష్టానం, సీఎంకు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కూడా ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా మంత్రినైన తనను కడియం శ్రీహరి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడని, ఆయన పనే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మహేష్ గౌడ్ స్పందిస్తూ ఈ వివాదంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖకు హామీ ఇచ్చారు. ఎయిమ్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దక్షిణాదిలోనే అత్యాధునిక మెరుగైన వైద్య సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి నడ్డా సందర్శించారు. వివిధ వైద్య విభాగాలను పరిశీలించారు. పాలక మండలితో సమీక్షించారు. బీపీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులు 87% పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభిస్తామని
నడ్డా చెప్పారు. ఈ ఆసుపత్రికి రోగుల సంఖ్య ఎంత పెరిగినా వైద్యుల సంఖ్య పెంచడంతో వైద్య సేవల్లో రాజీ పడబోము అని స్పష్టం చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో ఒక బస్సు మిస్ చేసుకున్నాం, మరోసారి అలాంటి పరిస్థితి కల్పించుకోవద్దు అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ నేతలకు సూచించారు. పెద్దగా పట్టులేని బెంగాల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో అధికారం పెద్ద సమస్య కాదని కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలి అన్నారు. వేర్లు లేని చెట్టులా ఉండొద్దు, చెట్టుకు వేర్లు లేకపోతే త్వరగా పడిపోతుంది, ఆ పరిస్థితి ఉండొద్దు. నాయకులు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పుడే పార్టీ బలోపేతమవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతే బీజేపీకి అనుకూలిస్తుంది అని భావించవద్దని చెప్పారు. బీజేపీలో చేరికలను ప్రోత్సహించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఈసీఆర్ఎఫ్ సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. సాంప్రదాయం ఆధునికత కలయికలో జపాన్కు చెందిన నిపాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ నీటిని రూపొందించింది. ఇక ఈ డిజైన్లపై వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లినప్పుడు ఈ డిజైన్లను పరిశీలించి ఖరారు చేస్తారు. ఇక అదే రోజు పోలవరం టూరిజం హబ్ ను కూడా ఆయన ప్రకటిస్తారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో పర్యాటక హబ్ కోసం ఇటీవల లైడార్ సర్వే కూడా చేశారు. NH 365 BBB నుంచి NH 516లను పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించేలా భారత జాతీయ రహదారుల సంస్థతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. పోలవరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్ గా మార్చేలా ప్రతినిధులు సిద్ధం చేశారు. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంతో దేశంలో రుతుపవనాల పురోగమి ప్రక్రియ ముగిసింది. పడమర తీరంలో గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి మధ్య ఉత్తర భారతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావం రుతుపవనాల విస్తరణకు దోహదం చేశాయి. సాధారణంగా జూన్ 1వ తేదీకి కేరళలో ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీ కల్లా పశ్చిమ రాజస్థాన్ శివార్ ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంది. అయితే ఒకరోజు ఆలస్యంగా దేశమంతా రుతుపవనాలు విస్తరించాయి. ఎల్నినో కారణంగా జూన్లోనూ దేశవ్యాప్తంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈ నెల 2వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో కేరళ నుంచి గుజరాత్ వరకు వర్షాలు పుంజుకున్నాయి. కొంకణ్, గోవా, గుజరాత్లో కుంభవృష్టి, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలోని లోనావాలలో 2 రోజుల వ్యవధిలో 129 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దేశంలో జూలై 1వ తేదీ నుంచి గురువారం వరకు 73.8 మిల్లీమీటర్లకు గాను 101.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దేశంలో వర్షపాతం లోటు 14% తగ్గింది. ఇక అరేబియా సముద్రంలో రుతుపవనాల జోరు తగ్గడంతో మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ మరికొన్ని చోట్ల వర్షాభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం మేఘావృత వాతావరణం నెలకొంటుంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొంది. మహారాష్ట్రలో కర్ణాటకలోని 3 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాం బుధవారం ఒకే రోజు 11 టీఎంసీల వరద నీరు చేరింది. లింగనమక్కి జలాశయానికి 3 టీఎంసీలు, భద్రా, హేమావతి, కబిని జలాశయాలకి 2 టీఎంసీలు చొప్పున వచ్చింది. దీంతో కర్ణాటకలోని 14 జలాశయాల్లో నీటి నిల్వలు 277 టీఎంసీలకు చేరాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం డ్యాంలకు చుక్క నీరు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయానికి 1.31 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో ఉత్తర కర్ణాటక జిల్లా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. శివమొగ్గలోని లింగనమక్కి జలాశయానికి 36,867 క్యూసెక్లు, తుంగభద్ర డ్యాంకు 45,000 క్యూసెక్ల వరద వస్తుంది. గత 4 రోజుల వ్యవధిలో డ్యాంలోకి సుమారు 6 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 1,594 అడుగుల వద్ద ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా తుంగ జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో 22 క్రస్ట్ గేట్ల నుంచి 45,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాణాధారమైన శ్రీశైలం, జూరాల డ్యాంలకు కృష్ణమ్మ జాడే లేదు. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 821 అడుగుల్లో నీటి నిల్వ ఉంది. రోజురోజుకు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల పూర్తి స్థాయిలో నిండి ఆపై వరద కొనసాగితే తప్ప శ్రీశైలానికి ప్రవాహం చేరే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తెలుగు భాష సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితలు మహాసభలను ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్ధిపై చర్చిస్తారని తెలియజేశారు. 4 వేదికలపై సుమారు 50 గ్రంథాల ఆవిష్కరణ, 24 సదస్సులు, 15 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే 500 మందికి పైగా తెలుగు సాహితీమణులకు సత్కారాలు, యువ రచయితలకు ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఉంటాయని బుద్ధప్రసాద్ వివరించారు. సభా ప్రాంగణానికి ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి పేరు పెట్టినట్లు కేబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్
తూనుగుంట్ల శ్రీనివాస్ తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన 50 మంది సీనియర్ రచయితలకు విదేశీ మణి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాసభల బ్రోచర్ను ఆవిష్కరించారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ అభిమాని నిరంజన్ మృతితో మీ కళ్లు చల్లబడ్డాయా అని ప్రశ్నించారు. అరుదైన వ్యాధితో మృతి చెందిన నిరంజన్ కు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన సైనికులు, మహిళలు నివాళులర్పించారు. జనసేన కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. నిరంజన్ ఆఖరి కోరికను నెరవేర్చి పవన్ కళ్యాణ్ వారి కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా మృతుడు నిరంజన్ ను పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన సందర్భంలో వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు జనసేన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా పేర్ని నాని విమర్శలు చేశారని మండిపడ్డారు. నిరంజన్ మృతితో పేర్ని నాని కళ్లు చల్లబడ్డాయా, పవన్ కళ్యాణ్ పై ఉన్న కడుపు మంట తగ్గిందా అని ప్రశ్నించిన జనసేన మహిళలు విమర్శించారు. కార్ల అద్దాలపై కులాన్ని సగర్వంగా ప్రకటించుకోవడం ఉత్తరాదిలో ఓ ఫ్యాషన్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేం తక్కువ కాదు. ఇలా వాహనాలపై కులం పేర్లు ప్రదర్శించడం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నేరం. ఇలా ఎవరికి వారు తమ కులమే గొప్ప అనుకునేలా వాహనాలపై రాతలు రాయడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉండడంతో దీనికి కారణం బీహార్లో ఇటీవలే దీనిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్లు, ఇతర వాహనాలపై కులం పేర్లు రాసిన స్టిక్కర్లను తీసివేయాల్సిందే అని స్పష్టం చేశారు. లేని పక్షంలో 2000 జరిమానా తప్పదు అని హెచ్చరించారు. స్టిక్కర్ల తొలగింపునకు విధించిన గడువు ముగియడంతో ఉల్లంఘనలపై చలాన్లు కూడా రాస్తున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం వాహనాలపై నెంబర్ ప్లేటు మినహా మరే రాతలు ఉండకూడదు. తమ కులమే గొప్ప అనే రాతలతో సమాజంలో విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని ఈ నిబంధన తీసుకువచ్చారు. దీన్ని ఉల్లంఘిస్తే 500 నుంచి 2000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా చాలా మంది తమ కులం పేర్లను వాహనాలపై గొప్పగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల బీహార్ సర్కార్ దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయగా అంతకుముందే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పెద్ద సంఖ్యలో చలాన్లు విధించింది. ఆంధ్రప్రదేశ్లోనూ తమ ఫలానా అని రాసుకున్న వాహనాలు రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. తెలంగాణ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఓ డీఎస్పీ, హోంగార్డ్, రాజకీయ నేతలతో పాటు 11 మంది బినామీలను గుర్తించారు. ఎవరు ఏ ఆస్తికి బినామీగా ఉన్నారు అనే వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే కోర్టుకు అందజేశారు. భీమ్రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న 2 మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. మరోవైపు భీమ్రెడ్డి, ఆయన భార్య ఫోన్లలో బినామీలకు సంబంధించిన అనేక వివరాలను గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన బినామీలకు నోటీసులు ఇచ్చి వారి పేరిట ఉన్న ఆస్తులు, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగాయి, క్యాన్సిలేషన్ డేట్స్ సంగతి ఏంటి, రిజిస్ట్రేషన్ సమయంలో డబ్బు లావాదేవీలు ఏ బ్యాంకు ఖాతాల నుంచి జరిగాయి అనే విషయాలను నిర్ధారించుకోవాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసిందే. ఇక భీమ్రెడ్డి, ఆయన భార్య డైరీలో తమకు ఎవరు డబ్బులు ఇవ్వాలి, తమ ఆస్తులు ఎవరి పేరిట ఉన్నాయి, ఆ విషయాలు ఎవరికి తెలుసు అనే విషయాలను స్పష్టంగా రాసుకున్నారు. ఇదే ప్రస్తుతం బినామీల విచారణలో కీలకంగా మారనుంది అని తెలుస్తోంది. 14 మందిపై అనుమానాలు ఉన్నాయని డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా డీఎస్పీ శ్రీనాథ్ రెడ్డికి ఒక ప్లాట్ విషయంలో అంతా తెలుసు అని మాత్రమే భీమ్రెడ్డి భార్య నోట్లో పేర్కొన్నారని, హోంగార్డ్ లక్ష్మణ్ పేరిట భారీగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు మధుమేహ బాధితుల పాలిట నరకం. వైద్యుడి సిఫార్సును బట్టి కొందరు ఈ ఇంజెక్షన్లను పూట తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరికి రోజుకు ఒకేసారి లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోజు కాకుండా వారానికి ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకునే అవకాశం ఉంటే ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ అలాంటి ఇంజెక్షన్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరు అవిక్లి. దీన్నే ఇన్సులిన్ అయోడెక్గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వీక్లీ బేజల్ ఇన్సులిన్. సాధారణంగా మనం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా మన కాలేయం కొంత గ్లూకోజ్ను శరీరంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అలా ఖాళీ సమయాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా ఇచ్చే ఇన్సులిన్ను బేజల్ ఇన్సులిన్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నవన్నీ 24 నుంచి 42 గంటల పాటు మాత్రమే పనిచేసే ఇంజెక్షన్లు. అందుకే వాటిని రోజుకొకసారైనా వేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఒకసారి ఇంజెక్ట్ చేసుకుంటే ఏకంగా వారం పాటు పనిచేసే ఇన్సులిన్ ఇంజెక్షన్ను నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసింది. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ బాధితులు వైద్యుల సిఫార్సుతో దీన్ని వాడొచ్చు. ఈ ధర విషయానికి వస్తే 700 యూనిట్ ప్యాక్ వీక్లీ ధర 2611 రూపాయలు. ఇక ఈ ప్యాక్ ఒకటి తీసుకుంటే వైద్యుల సిఫార్సుతో వారానికి ఎన్ని యూనిట్లు కావాలో ఆ మేరకు ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఎంతమంది కావాలో అంతే తీసుకునేలా దీంట్లో ఏర్పాటు ఉంటుంది. ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సంఘర్షణలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించగలమని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఇండో పసిఫిక్ అనేది కేవలం 2 మహాసముద్రాల సంగమ స్థానం మాత్రమే కాదు. ఇది భారత్, ఆస్ట్రేలియా వంటి భావ సారూప్య ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛ, నౌకాయాన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇక 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరాను సులభతరం చేసి పౌర అణు ఇంధన ఒప్పందంతో పాటు సముద్ర భద్రత, కీలక ఖనిజాల రంగాలకు సంబంధించిన 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంకేతాలు చేశాయి. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా వేగంగా పనిచేయాలని నిర్ణయించాయి. బొగ్గు, డిజిటల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడం. ఐర్లాండ్తోనే కాదు, ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లోనూ మనోళ్ల తీరు మారలేదు. కెప్టెన్ శ్రేయాస్ మినహా బ్యాటింగ్లో ఎవరూ రాణించకపోగా బౌలర్లైతే పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ బౌలర్లను అలవోకగా ఆడేయడంతో 4వ టీ20 ఇంగ్లాండ్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.